హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను జర్నలిస్ట్ స్థాయి మిత్రులకి అందరికీ నమస్తే. సో ఈరోజు మార్నింగ్ ఒక అత్యద్భుతమైన వరల్డ్ రికార్డ్ అండి, మామూలు రికార్డు కాదు, వరల్డ్ రికార్డ్ ప్రోగ్రామ్ చేశారు మన కూటమి ప్రభుత్వం. ఏపీలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జగన్ మన పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరూ కలిసి వరల్డ్ రికార్డ్ పెద్ద ప్రపంచ గిన్నిస్ రికార్డ్ చేశారంట. దీనికి ఆయన ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల 300 కోట్ల రూపాయలు. సంపద సృష్టిస్తాం, ఎరగదీస్తాం, పొడుస్తాం, అధ్యేస్తాం, ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తామని చెప్పిన మన కూటమి నేతలు ఒక యోగా డే కోసం, ఒక 2-3 గంటల ఫోటోషూట్ కోసం ఖర్చు పెట్టిన ఖర్చు 300 కోట్ల రూపాయలు. ఈ 300 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎవరిచ్చారు, ఏ నిధులు ఇచ్చారు, ఏంటి తెలియదు. మరి దీనివల్ల ఎంత ఉపయోగపడింది, మనకి ఎంత యూజ్ అవుతుంది ఏంటి అనేది కూడా తెలియదు. ఎందుకు ఈ 300 కోట్లు? మరి ఈ 300 కోట్లు ఎందుకు, ఏమిటి, ఎలా అని చూస్తే చివరికి సరే ఏదో చేశారు, ఒక నిజంగానే గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలే ప్రోగ్రామ్ చేశారు అనుకుంటే వచ్చిన వాళ్ళని పొద్దున 3 గంటలకు లేపి తీసుకొచ్చారు. చిన్న చిన్న పిల్లల్ని, మహిళలను అందరినీ బస్సుల్లో తీసుకొచ్చి ప్రోగ్రామ్ అయిపోయి వదిలేసి వెళ్ళిపోయారంట. అలవాటుగా మన కూటమికి పని అయిపోయి వదిలేస్తాం. చూడండి, వచ్చిన వాళ్ళు మ్యాట్ల కోసం కొట్టుకుంటున్నారు. చూడండి, మ్యాట్ల కోసం మ్యాట్లు తీసుకెళ్ళిపోవటం. ఇదిగో వీళ్ళు చూడండి, తీసుకెళ్లారు, వెళ్ళిపోయేటప్పుడు ఎలా వదిలేసారో మమ్మల్ని. రోడ్డు అంటే నడుచుకుంటూ వెళ్తున్నాం. మా పరిస్థితి చూడండి ఒక్కసారి. ఎంత దూరం నడాలో, బస్సులు లేవు, ఏమీ లేవు. యోగాకి వచ్చి మా పరిస్థితి ఎలా తయారయ్యింది. వచ్చినప్పుడు బస్సులో తీసుకెళ్లారు, రోడ్డు అంటే నడుచుకుంటూ వెళ్తున్నాం. మా పరిస్థితి చూడండి ఒక్కసారి. ఎంత దూరం నడాలో, బస్సులు లేవు, ఏమీ లేవు. యోగాకి వచ్చి మా పరిస్థితి ఎలా తయారయ్యింది. వచ్చినప్పుడు బస్సులో తీసుకెళ్లారు, వెళ్ళిపోయేటప్పుడు ఎలా వదిలేసారో మమ్మల్ని. రోడ్డు అంటే నడుచుకుంటూ వెళ్తున్నాం. మా పరిస్థితి చూడండి ఒక్కసారి. ఎంత దూరం నడాలో, బస్సులు లేవు, ఏమీ లేవు. ఇది పరిస్థితి అండి. వచ్చిన వాళ్ళు ఇలా వదిలేసి వెళ్ళిపోయారంట. పాపం పొద్దున్న తీసుకొచ్చారంట. సంపదలు సృష్టిస్తే ఆదాయాన్ని పెంచుతా అని చెప్పి యోగా మ్యాట్స్ గురించి కొట్టుకునే స్టేజ్కి తీసుకొచ్చారు కదా మన ఆంధ్రాని. ఇదిగో వచ్చిన వాళ్ళందరూ 2-3 యోగా మ్యాట్లు తీసుకొని జంపు, అదిగో 2-3 యోగా మ్యాట్లు తీసుకెళ్ళిపోయారండి వచ్చిన వాళ్ళంతా. అయ్యో అయ్యో, ఇదిగో పాప లేదు కదా. పొద్దున 3 గంటలు తీసుకొచ్చారు ఒక్కొక్కరిని. ఇప్పుడు వెళ్ళిపోండి బస్సులు ఎక్కడ అడుగుతున్నారు తిరిగి. ఆ బస్సులు అయితే వెళ్ళిపోతారు అందరూ. ఆ బస్సులు లేవు, ఏమీ లేవు. వచ్చిన తిండి లేదు, తీసుకొచ్చారు వేసుకన్నా. ఎవరు పట్టించుకున్నారు లేరు. ఏ బ్లాక్ ఆ బ్లాక్ అందరూ ఇచ్చుకుంటున్నారు. ఏ సాంటి దరిద్రం ఎక్కడా లేదు, ఎవరికి లేదు, ఒక్కరు లేదని చెప్పడమే ఆ గ్రూప్ వాళ్ళు. మరి వచ్చి తీసుకొచ్చిన ఏం చేస్తున్నారు? लिवर स्प्लीन का कार्यक्षमता बढ़ा. లోకేష్, బ్రహ్మణి, చంద్రబాబు నాయుడు, అక్కడ మోడీ ఉన్నాడు, పవర్ స్టార్ యాడ్ ఉన్నాడు. పాపం మనవని ఆడ కూర్చోబెట్టారు. పవన్ అన్నేడి లేడు పాపం, ఏడ వెనకాల కూర్చోబెట్టాడేమో. ఇది చూడండి, చిన్న పిల్లలనండి. గిరిజనులంటే ఇంత దారుణమా? గిన్నిస్ రికార్డు కోసం గిరిజనులకి ఇన్ని వేదనలు చేయాలా? ఇంత దారుణంగా ఉన్నారా? ఇక్కడ స్కూల్ పిల్లలని లేదు, స్కూల్ పిల్లలతో పాటు వచ్చిన స్టాఫ్ అని లేదు, చెల్లా చెదరగా పడిపోయినట్టు ఉన్నారు. చూడండి, వీళ్ళకి పడుకోవడానికి చక్కటి చోటు కూడా లేనంత విధంగా ఎంత దారుణమైన పరిస్థితి వచ్చింది. ఇక్కడ చూస్తుంటే మనతో పాటు వచ్చిన స్టాఫ్, రూట్ ఆఫీసర్లు, చిన్న పిల్లలు కనీసం వాళ్ళు పడుకోవటానికి అక్కడ ఒక దుప్పట్లు కానీ, దిళ్ళు కానీ, మంచాలు కానీ, ఫ్యాన్లు కానీ, కనీసం తినటానికి తిండి, తాగటానికి నీళ్లు కూడా ఇవ్వని మన ఆంధ్రప్రదేశ్ మాత్రం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తెచ్చుకోవాలి అర్జెంటుగా ఇప్పుడు మనకి. ఎందుకంటే దానివల్ల మనకి ఉద్యోగాలు వచ్చేస్తాయి, నిధులు వచ్చేస్తాయి, మనం బాగుపడిపోతాం అన్నమాట దానివల్ల. చూడండి పాపం,
కనీస వసతులు లేదు, ఒక గొర్రెలు తెచ్చి పడేసారు ఇట్లా. ఏం పాపం చేశారండి వీళ్ళు? మీ గవర్నమెంట్ స్కూల్ చదవటం వీళ్ళు చేసిన పాపమా? మీ గవర్నమెంట్ స్కూల్ చదవటం వీళ్ళు చేసిన పాపమా? పిల్లలు ఏం పాపం చేశారు? ఇలా యోగాంధ్ర పేరు చెప్పి ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి పిల్లల్ని లేపి తీసుకొచ్చి కనీసం వాళ్ళకి తినటానికి తిండి తాగటానికి నీళ్లు కూడా పెట్టకుండా అలాగ వదిలేసి అక్కడ దోమలు ఇంకా రకరకాల క్రిములు కీటకాలు అన్నీ ఉంటాయి, అక్కడ పాములు కూడా తిరుగుతూ ఉండొచ్చు, చెప్పలేం. అలాంటి చోటు తీసుకొచ్చి అలా పడేసి మీరు ఏమాత్రం పట్టించుకోకుండా మీరు మాత్రం హ్యాపీగా వస్తారు తెల్లారు. అదే మీ పిల్లలైతే వదిలేస్తారా అండి నాయకులు ఎవరైనా? పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పండి, మీకు మీ పిల్లలంటే ఎంతో ప్రేమ కదా, మీ పిల్లల్ని కూడా అలా తెచ్చి అలా వదిలేస్తారా అండి? మీ యొక్క వరల్డ్ రికార్డ్ కోసం, మీ యొక్క ఆనందం కోసం, మీ యొక్క స్వలాభం కోసం పిల్లల్ని తెచ్చి ఇలా హింసించారు ఈ యోగాంధ్ర పేరుతో. 300 కోట్లు ఖర్చు దీనికి, మళ్ళీ ఒక్కొక్కరు 2 మ్యాచ్లు 3 నెలలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. మీరు గిన్నీస్ బుక్ ఎక్కుతా అన్నారు కదా, గిన్నీస్ బుక్ ఎక్కిన తర్వాత ఇలా మ్యాట్లు తీసుకెళ్ళిపోతే దీనివల్ల ఎవరికి ఉపయోగం? మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసిన ఈ ప్రోగ్రాం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? జనాలు మ్యాట్ల కోసం కొట్టుకునే స్థాయికి తీసుకొచ్చారు. మీరు సంపద సృష్టిస్తా అని చెప్పిన మీరు మ్యాట్ల కోసం తీసుకొచ్చారండి. మీరు ఇదో హైలైట్స్ చూడండి. ప్రధాని గారికి అదేం సినిమా, జాతిరత్నాల సినిమాలో సీన్ ఉంటుంది, ఒక గిఫ్ట్ తీసుకొచ్చి అందరూ కలిపి ఇస్తారనమాట. ఒకటి తెచ్చి అసలు వేరే వాడి గిఫ్ట్ అందరూ ఇస్తారు. ఇక్కడ చూడండి, మరి ఈయన పాపం పవన్ కళ్యాణ్ని పిలవలేదేమో శాల్వా కప్పడానికి కానీ దేనికి కానీ, ఓన్లీ చంద్రబాబు చేస్తున్నారు. చూడండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, మన ప్రియతమ ప్రధాని గారు. చంద్రబాబు ప్రధాని అప్పటికి పాపం పవన్ కళ్యాణ్ 2-3 సార్లు చెయ్యాల చెప్పాడు, చంద్రబాబు ఒక్కడే ప్రత్యేకించి సపరేట్గా కప్పాడు, ఆయన పట్టుకున్నాడు. ఇక ఇట్లా కాదనుకున్నాడు పవన్ కళ్యాణ్, అది తెచ్చాను గబగబా ఆయన లాక్కున్నాడు. నేను తెచ్చా ఇద్దరు ఒకరికొకరు పోటీ పడి ఇద్దరు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మీరు గమనిస్తే, ఇక్కడ మీరు చాలా క్లియర్గా గమనిస్తే, ఇక్కడ చూసారా ఈయన కాళ్ళు చూసారా, ఈయన కాళ్ళకి చెప్పులు ఉన్నాయి, ఈయన కాళ్ళకి షూస్ ఉన్నాయి, ఈయన కాళ్ళకి కూడా చెప్పులు ఉన్నాయి. ఓకే, కాళ్ళకి చెప్పులు పెట్టుకొని వీళ్ళు చూడండి, ఎక్కడ ఆయన చెప్పులు ఇప్పలేదండి, సేమ్ లైవ్ ఫుటేజ్ అండి ఇది, ఎక్కడ నేను కట్ చేయలేదు మధ్యలో. అదిగో ఆయన చెప్పులతో అడుగు ముందుకేసాడు చూడండి పవన్ కళ్యాణ్. చెప్పులతో వీళ్ళు నరసింహస్వామి పట్టుకొని ఇస్తున్నారు, చెప్పులతో. కనీసం సనాతన ధర్మ పరిరక్షకుడు, సనాతన ధర్మం కోసం పుట్టిన గొప్పోడు, అసలు కాషాయం తప్ప ఇంకో వస్త్రం ధరించిన యోధుడు, సనాతన ధర్మ పరిరక్షకుడు, కలియుగ దైవం కోసం కలియుగం కోసం పుట్టిన గొప్పోడు, తిరుపతి లడ్డు కోసం తిరుపతిలో లడ్డు కల్తీ జరిగిందని చెప్పి విజయవాడలో శుభ్రం చేసిన గనుడు. మరి నీకు ఆ మాత్రం తెలీదా? ఒక నరసింహస్వామి విగ్రహం నువ్వు చేత్తో పట్టుకొని వేరే వాళ్ళకి ఇస్తున్నామంటే కనీసం చెప్పులు ఇప్పాలన్న మినిమం ఇంగితం లేదా పవన్ కళ్యాణ్ నీకు? మినిమం ఇంగితం, అరే చెప్పులు వేసుకొని ఇవ్వకూడదు, చెప్పులు వేసుకొని చేయకూడదు అని మినిమం. మామూలుగా మనం ఎవరన్నా తిరుపతి ప్రసాదం మనకి పెడతానికి వస్తేనే చెప్పులు ఇప్పేసి ప్రసాదం పెడతాం మనం, మన సంస్కారం అది. నువ్వు ఒక విగ్రహాన్ని చెప్పులు ఉంచుకొని అది కూడా మళ్ళీ నీకు ఎక్కడ ఇవ్వరో అని చెప్పి గబగబా వెళ్ళి లాక్కొచ్చుకొని ఇద్దరు లాక్కొని ఇస్తున్నారు ఆయనకి. చూడండి ఇక్కడ మీరు గమనించండి, అదిగో చెయ్యి అదిగో నేను కూడా అన్నట్టు ట్రై చేశాడు పాపం ఆయనకి. ఇలా ప్రత్యేకించి కలంకారి చెప్పాడు, అది ఈసారి అందుకే ముందుకు వచ్చాడు, ఒక అడుగు ముందుకేసి ఆయన తీసుకున్నాడు, ఇదిగో ఆయన లాగుతున్నాడు, అది ఆయన లాగుతున్నాడు. జ్ఞాపికని బహుకరిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు. పాపం పవన్ కళ్యాణ్కి ఇంకో జ్ఞాపిక ఇచ్చి ఇవ్వమని చెప్పేది ఉండొచ్చు కదా, ఎందుకు పాపం ఆయన ఇబ్బంది పెట్టారు అట్లా మీరు? ఇదిగో ఒరే ఎందుకు రాయా కొట్టుకుంటున్నారు ప్రతిమ ఇవ్వటానికి, దిగజారి ప్రవర్తన చేస్తున్నావు. తాత అంటే 45 నుంచి అలవాటు పడిన బ్రతుకు, నీకేమైందన్నా అంట. అది మీరు ఆయనకి ఇవ్వటం కోసం ఒకళ్ళు తన్నుకున్నారు. చివరికి జనాలకి ఏం ఉపయోగమైంది దానివల్ల? బయట కూడా వినిపించండి. బయట వినిపించండి కదా, రైట్. ఒకసారి బుచ్చయ్య చౌదరి గారి బయట వినిపించండి. ఇదిగో మెసేజ్ గౌరవనీయులైన వి శ్రీనివాసరావు గారు, మీరు యోగాంధ్ర 2025 కార్యక్రమంలో పాల్గొనాలన్న ఆసక్తిగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. మీ యోగాంధ్ర నమోదు సంఖ్య సో. నేను అప్లై చేయలేదు, అడగను లేదు, నేను అడిగినట్టు అదే నేను చెబుతుంది మీకు అందరికీ.
అది అది 2 కోట్ల అసలు సమస్య, అసలు రహస్యం అది 2 కోట్ల రహస్యం. యోగాంధ్రకి ఎవరు రిజిస్టర్ చేసుకోకుండానే చేసుకున్నట్టు వాళ్ళు అభినందించి దాన్ని లెక్కేసేసారు. 2 కోట్ల మంది అయిపోయారు. ఈ రకమైన బోగస్ ఇదో స్కామ్. మళ్ళీ అసలు మీరు చేసిందే స్కామ్ అంటే మళ్ళీ అప్లై చేసుకోకపోయినా అప్లై చేసినట్టు వచ్చేసిందంటండి. చూసారా? దీనికి 300 కోట్లు మీరు పెట్టిన ఖర్చు. ఎవరికి ఉపయోగపడే ఖర్చు? మీరు జనాలకి ఏదో చేస్తారు, ఏదో కాపాడతారు. అదండి. సో మొత్తం మీద ఏపీలో జరిగిన యోగాంధ్ర 2 కోట్ల మంది వచ్చేసారని చెప్పారు. 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంత ఖర్చు పెట్టి చివరికి జనానికి ఏం చేశారు? ఏం ఉపయోగం యోగాంధ్ర వల్ల? దీనివల్ల మనకి ఏమైనా కంపెనీలు రాబోతున్నాయా? మనకి ఏమైనా పెట్టుబడులు రాబోతున్నాయా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఏమైనా స్వర్ణాంధ్రప్రదేశ్ అవ్వబోతుందా? ఏం ఉపయోగం? బాబు గారు కేవలం మీ యొక్క పబ్లిసిటీ స్టంట్, మీ యొక్క పబ్లిసిటీ పెంచుకోవటానికి మోడీని పిలిచి ఇక్కడ ఒక కార్యక్రమం నిర్వహించారు. దానికోసం చేసిన హడావిడి తప్ప ప్రజాధనాన్ని 300 కోట్ల నీళ్ల పాలు చేశారు. 100% నీళ్ల పాలు చేశారు. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ లేని హడావిడి ఒక్క ఏపీలోనే ఎందుకు? ఇంత ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం ఏంటి? సంక్షేమ పథకాలు ఇస్తానికి, జనాలకి డబ్బులు ఇస్తానికి, జనాలకి మౌలిక వసతులు కల్పిస్తానికి మీ దగ్గర డబ్బులు లేవు. కానీ ఇట్లాంటి వాటికి ఖర్చు పెడతానికి, తగలేస్తానికి మాత్రం మీ దగ్గర డబ్బులు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారికి ఏపీలో రోడ్ల మీద కూర్చోబెట్టి కొట్టినప్పుడు కానీ, లేకపోతే కొన్ని వందల మంది మహిళలపైన అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు కానీ, చిన్న పిల్లలపై రేపులు జరుగుతున్నప్పుడు కానీ బయటికి రాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు మోడీ వచ్చా అంటే మాత్రం ఎగేసుకుంటూ వచ్చాడు. ఇద్దరు కలిసి అవార్డులు ఇస్తానికి తన్నుకొని అవార్డులు ఇచ్చారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. యోగాంధ్ర కాదు ఇది మనకు వచ్చింది. యోగాంధ్ర కాదు, ఏ ఆంధ్ర అనో తెలియదు. కానీ దీన్ని యోగాంధ్ర అనలేమండి. యోగం లేని ఆంధ్ర అయిపోయింది మనకి. చివరికి ఏ నాయకుడైనా ఎవరైనా మనకు వచ్చి మంచి చేస్తారేమో అని చూసాం. కానీ ఎవరొచ్చినా మన ఆంధ్రప్రదేశ్ని ఇలానే చేస్తున్నారు. 300 కోట్లు నాటే చిన్న విషయం, అది ఒక పెద్ద విషయం. ఎంతోమంది ఎన్నో మౌలిక వసతులు కల్పించవచ్చు. ఎంతోమంది ఆడపిల్లలపై అత్యాచారం జరగకుండా ఆపచ్చు. ఎన్నో కొత్త టెక్నాలజీలు తీసుకురావచ్చు. 300 కోట్లు యోగా కోసం ఖర్చు పెట్టారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మీకు.